కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అదే నేను అంటే మీరు మొదట నేను చెప్పింది బహుశా పట్టించుకున్నట్టుగా లేదు, వినకూడదు అనుకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు చేసినటువంటి పాపాలకి, చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోయి 5.5 కోట్ల మంది తెలుగు వాళ్ళ యొక్క ఆశల్ని వమ్ము చేసి పాపభ్రష్టమైనటువంటి పాలనకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయటానికే కూడా వెనుకాడకుండా మేం చేసినటువంటి ఈ ఘోరాతి ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించుకొని ఉంటారు. బయటికి మీతో మాత్రం వేరుగా మాట్లాడతారు మా మీద మేము చేసినటువంటి పాపానికని. అంతరాత్మ మాత్రం అందుకేననేది నా అభిప్రాయం. ఈ యాగం తప్పు జరిగింది అని కాదు, తప్పు జరగలేదు అన్నది మా క్లెయిమ్. మేము తప్పు చేయలా. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ ఆరోపణలలో తను రోజు రోజు కూడా ఆ ఆరోపణలను మరింత బలోపేతం చేసుకోవటానికి భగవంతుడిని, ఆలయాన్ని అత్యంత దారుణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు ఆలయ శుద్ధి చేయాలా అనేటువంటి మాట మాట్లాడేది ముఖ్యమంత్రి అండి. దీని మీద పీఠాధిపతులు, నేను ముందే చెప్పా, ఆగమ సలహా మండలి సభ్యులు, ప్రధాన అర్చకులు వీళ్ళు మాట్లాడాలా. ఆలయ మీరు లేరా అక్కడ? ప్రధాన అర్చకులు లేరా? దాదాపు 600 మందికి పైగా ఆలయ పోటు వర్కర్లు అందరూ కూడా సద్బ్రాహ్మణులైనటువంటి శ్రీ వైష్ణవులు. మేము నియమించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి వాళ్ళు. కల్తీ చేసే ఉంటే వాళ్ళు అసలు ఆలయం బయటికి పరిగెత్తుకొని వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు మీరు అని తిరగబడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. దీని మీద నా విజ్ఞప్తి, ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆదేశాన్ని గుడ్డిగా అనుసరించకుండా పరమ పూజ్యులైనటువంటి ఆగమ సలహా మండలి సభ్యులు, ప్రధాన అర్చక అయ్యవార్లు ప్రతి ఒక్కరూ కూడా, జీఆర్ స్వాములు మిమ్మల్ని అందరినీ కూడా మీ పాదపద్మాలకి నమస్కరించి నేను వేడుకుంటున్నా, మీరు స్పందించాలి. ఈ రకంగా ఆలయ శుద్ధో సంప్రోక్షణో చేస్తాము అని అంటే, దానికి అనుసరించటము అంటే అంతకంటే మహాపాతకం మరొక్కటి లేదు. నిర్ధారణ కాకుండా, నిజం వెల్లడి కాకుండా చంద్రబాబు మాటలకి తల ఒగ్గి ఇలాంటివి చెయ్యకూడదు. వాళ్ళ తరఫున నేను ఎందుకు మాట్లాడాలండి? వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళది న్యాయమా కాదా అన్నది. మేము తప్పు చేయలా. మేము తప్పు చేయనటువంటి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే చెప్తున్నాం కదా, విచారణ జరిపించు, నీకు దమ్ముంటే రా, సిబిఐకి రా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించు. ప్రధానమంత్రి గారు ఎందువల్లంటే బీజేపీ పార్టీనే హైందవ ధర్మ పరిరక్షణ కోసం కంకణం పట్టుకున్నటువంటి పార్టీగా, దాని అధినేతగా, 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఇంత గొప్ప ఆలయం మొత్తం సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నిట్ట నిలువు ధ్వజస్తంభంగా నిలబడ్డటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంట కలిపే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎవరు చేసినా మీరు ఇంటర్ఫియర్ అవ్వాలా అన్నదే మా విన్నపం.